సహోదరి సహోదరులారా, ఈరోజు మరి ఒకసారి అమరస్వరం అను ఈ కార్యక్రమానికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ముందుగా దేవుని యొక్క వాక్యమును చదువుకుందాము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. నేటి ధ్యానాంశము పాపము. పాపము అనగా నేమే. ఈ విషయం గురించి ఈరోజు మనము ధ్యానించుదాము. పాపము అనగా దుష్కృతము లేదా దుష్కృత్యము కలది, లేకపోతే దుష్టమైనది అని అర్థము. ఈ దుష్ట పనులు చేసినటువంటి వారిని దుష్టుడు అని అంటాము. ఈ దుష్టుడే సాతాను. పాపము అనగా చెడ్డది అనే అర్థము కూడా వస్తుంది. పాపము, పాపాత్ముడు, పాపచిత్తుడు, పాపచిత్తము కలిగినటువంటి వాడిని పాపచిత్తుడు అంటాము. పాపము చిత్తము అనగా మనస్సు, మానసము లేక మది. పాపము కలిగినటువంటి వాని యొక్క మనస్సు పాపముతో కల్మషమై ఉంటుంది. పాపము కలిగినటువంటి వాని యొక్క మానసము పాపముతో కల్మషమై ఉంటుంది. పాపము కలిగినటువంటి వాని యొక్క మది పాపముతో కల్మషమై ఉంటుంది. పాపి, పాపము, పాపము గలవాడు అను అర్థమును కూడా ఇస్తున్నది. ఇక పాపిష్టుడు అని మనం చూస్తున్నాం. పాపిష్టుడు అనగా పాపము పైన ఇష్టము కలిగినటువంటి వాడు, కోరిక కలిగినటువంటి వాడు, పాపమును ప్రియమైనదిగా ఎంచినటువంటి వాడు. పాపమును ఎంత ప్రియమైనదిగా ఎంచుతాడంటే దానిని పూజనీయమైనదిగా భావించి పాపములు చేసేటటువంటి వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. ఎప్పుడూ పాపంలోనే జీవిస్తూ పాపంలోనే మరణిస్తూ ఉంటారు. అటువంటి వారిని పాపిష్టులు అని మనము పిలుస్తూ ఉంటాము. పాపికి మరో అర్థము హింసకుడు, చంపటము, బాధించటము లేదా దొంగిలించటము. కాబట్టి ఈ చంపు వారిని లేదా నరహత్య చేయనటువంటి వారిని పాపులు అని చెప్పి పిలుస్తాము. లేదా మరి ఒకరిని బాధించు వారిని, వేధించు వారిని పాపులు అని మనం చూస్తున్నాము. ఇతరుల సొమ్మును దొంగిలించటం కూడా ఒక పాపముగా భావింపబడుతున్నట్లు మనము చూస్తున్నాం. పాపము అనగా అధముడు అనున్నటువంటి అర్థము కూడా ఉంటున్నది. అధముడు అనగా తక్కువ వాడు, అవధ్యము లేదా చంపదగినది అని చెప్పేసి మనం చూస్తున్నాము. కాబట్టి పాపము చేసేవారిని ఈ లోకంలో చాలామంది తక్కువ చూపుతో లేకపోతే తక్కువ భావముతో చూస్తూ ఉంటారు. ఎందుకంటే పాపం అనేది అసహ్యకరమైనటువంటిది అని మనం చూస్తున్నాము. కాబట్టి చంపదగినది, పాపము, దుష్కృతము, ఇది చేయకూడనటువంటి కార్యముగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము. ఆ తర్వాత పాపము కలుచ లేకపోతే దోషము అని చెప్పేసి మనం చూస్తున్నాం. పాపమునకు ఈ యొక్క కలత, క్షోభము లేదా దోపుడు, క్రోధము అనే అర్థం కూడా ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఆదాము హవ్వలు పాపము చేసినారు. పాపము చేసినప్పుడు వారి యొక్క కన్నులు తెరవబడినాయి. వారి యొక్క కన్నులు తెరవబడినప్పుడు దేవుడు వచ్చి, ఓ ఆదామా, నీవు ఎక్కడ ఉన్నావు అని పిలిచినప్పుడు ఆదాము చెట్ల చాటున దాగుకొని ఉన్నాడు. అదేవిధంగా హవ్వ కూడా దాగుకొని ఉన్నది. ఎందుకనగా వారు పాపము చేసినందువలన వారి యొక్క హృదయము కలత చెందినట్లుగా మనము చూస్తున్నాము. ఆ తరువాత వారు క్షోభకు గురి అయినారు, సంక్షోభానికి లోనైనారు. ఎందుకనగా వారు పాపము చేసి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారు, దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించారు, దేవుని యొక్క ఆజ్ఞకు అవిధేయత చూపారు. కాబట్టే వారిలో కలత మొదలైంది, వారిలో క్షోభము మొదలైనట్లుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా పాపము అనే దానికి దోపుడు అనే అర్థం కూడా మనము చూస్తున్నాం. దోపిడీ చేయటము అనేది కూడా ఒక పాపం. ఇక క్రోధము అనే అర్థం కూడా పాపానికి ఉంది. ఈ క్రోధము చేతనే కయీను తన తమ్ముడైనటువంటి హేబేలును చంపినట్లుగా దేవుని వాక్యమందు మనం చదువుతున్నాము. ఈ క్రోధము మరి పాపముగా దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉంది. కయీను తన యొక్క తమ్ముని ఎందుకు చంపినాడంటే తన క్రియలు చెడ్డవైనందువలన, తన తమ్ముని యొక్క క్రియలు మంచివైనందువలన అతడు తన తమ్ముని పైన క్రోధము పెంచుకుని వాడై తన యొక్క తమ్ముని చంపినట్టు దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. కాబట్టి పాపము క్రోధానికి సంకేతముగా కనబడుతూ ఉంది. ఈ విధముగా పాపము యొక్క అర్థాన్ని మనము చూస్తూ ఉన్నాము. అయితే
ఈ పాపము మొదట ఎక్కడ ప్రారంభమైంది అనే విషయాన్ని గురించి మనము ఆలోచించినట్లయితే మొట్టమొదటిగా ఈ యొక్క పాపము ఈ భూలోకంలో ప్రారంభం కాలేదు, కానీ పాపము ప్రారంభమైంది పరలోకంలో అని మనం చూస్తున్నాం. పరలోకంలో పాపము ప్రారంభమైంది. అక్కడ ఒక కెరూబు ఉన్నాడు. అతనిని ఆంగ్ల భాషలో లూసిఫర్ అని అంటారు. ఆ లూసిఫర్ హృదయంలో మొట్టమొదటిసారిగా పాపము ప్రవేశించింది. అక్కడనే పాపము ప్రారంభమైనట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాము. ఆ లూసిఫర్లో పాపము ప్రవేశించటానికి కారణం ఏమిటని మనము ఆలోచించినట్లయితే దానికి సమాధానము చాలా పొడవుగా ఉంటుంది. అది ఇప్పుడు మనము ధ్యానించలేము. ఆ విధముగా పాపము మొదట పరలోకంలో పుట్టింది. లూసిఫర్ అని చెప్పబడుతున్నటువంటి సాతాను హృదయంలో పుట్టింది. వాని హృదయంలో పుట్టినటువంటి ఆ యొక్క పాపము ఆ పరలోకంలో ఉన్నటువంటి ఇతర దేవదూతలు, అంటే వాని పక్షముగా ఉన్నటువంటి దేవదూతల హృదయాలలోనికి కూడా ప్రవేశించి మిగతా ఆ దేవదూతలను కూడా పాపులనుగా చేసింది. ఆ విధముగా పరలోకములో సాతాను హృదయంలో పాపము ప్రవేశించి వానిలో నుండి వాని తరపున ఉన్నటువంటి వాని పక్షంగా ఉన్నటువంటి దేవదూతలోనికి కూడా పాపము ప్రవేశించినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తున్నాము. ఆ తరువాత మనుషుల పాపము, అంటే మూడవదిగా భూలోకంలో పాపము ప్రవేశించింది. అది మనుషుని ద్వారా, ఒక మనుషుని ద్వారా పాపము ఈ లోకంలో ప్రవేశించినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తోంది. ఆ మనిషి ఎవరో కాదు, ఆది మానవుడైనటువంటి ఆదాము ద్వారా ఈ లోకంలో పాపము ప్రవేశించింది. కాబట్టి పాపము అంటే ఏమిటని ముందుగా మనం ఆలోచించినప్పుడు ఆజ్ఞాతిక్రమమే పాపము అని ఇప్పుడే మనము చదువుకున్నాము. దేవుడు అనేకమైనటువంటి ఆజ్ఞలను మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు దేవుడు మనకు అనేకమైనటువంటి ఆజ్ఞలను అనుగ్రహించినాడు. ఆ ఆజ్ఞలను అతిక్రమించటమే పాపముగా మనము చూస్తున్నాము. ఆ ఆజ్ఞలు ఏ ఆజ్ఞలని మనం చూసినట్లయితే మొట్టమొదటిదిగా విగ్రహారాధనము చేయకూడదు అనున్నటువంటి ఆజ్ఞ అయి ఉంటున్నది. రెండవదిగా మనం చూసినట్లయితే విగ్రహారాధన చేయకూడదు. ఇశ్రాయేలు అనబడినటువంటి ఆ ప్రజలు ఆత్మస్వరూపి అయినటువంటి దేవుని యొక్క రూపాన్ని మనుష్య స్వరూపానికి కానీ, లేకపోతే పక్షి స్వరూపానికి కానీ, లేకపోతే జంతు స్వరూపానికి కానీ మార్చుకొని పూజించకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. అయితే ఇశ్రాయేలీలు ఆ విధంగా దేవుని యొక్క ఆజ్ఞకు వారు లోబడలేదు. వారు దేవుని యొక్క స్వరూపాన్ని మనుష్య స్వరూపానికి మార్చుకున్నారు. తమ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలలో మనుష్య రూపానికి మార్చుకున్నటువంటి దేవతలను వారు కూడా తెచ్చుకొని పూజించుకున్నారు. వారి మందిరాలలో కూడా ఆ యొక్క దేవతలను ప్రతిష్ఠించుకొని పూజించుకొని వారు పాపులుగా మారిపోయారు, దేవునికి దూరం అయిపోయారు. దేవుని యొక్క క్రోధము వారిపైకి వచ్చినదని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి విగ్రహారాధనము పాపము. రెండవదిగా చూసినట్లయితే తల్లిదండ్రులను సన్మానించకపోవటము కూడా పాపము. తల్లిదండ్రులు, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఆ తరువాత మరి చిన్నప్పటి నుంచి ఎంతగానో ప్రేమతో, మమకారంతో, అనురాగంతో మరి కన్న బిడ్డలను పెంచినటువంటి తల్లిదండ్రులను సన్మానించవలసినటువంటి బాధ్యత పిల్లలపైన ఉంది అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. మన దేశంలో సాధారణంగా చెప్పుకునేది ఏంటంటే తల్లి, తండ్రి, గురువు, దైవము అని చెప్పుకుంటాము. అయితే ఇక్కడ మనము చూసినట్లయితే దైవము, తల్లి, తండ్రి, ఆ తరువాత గురువు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాము. కాబట్టి మొదటిగా విగ్రహారాధనము పాపము, ఆ తర్వాత తల్లిదండ్రులను సన్మానించకపోవటము పాపము, ఆ తర్వాత ఆజ్ఞ చూసినట్లయితే నరహత్య చేయకూడదు. మానవుని దేవుడు నిర్మించాడు, మానవుని దేవుడు సృష్టించాడు, మానవునికి దేవుడు ప్రాణం పోశాడు. అటువంటి మానవుని మరొక మానవుడు హత్య చేయకూడదు. అటువంటి హత్యను తీవ్రమైనటువంటి నేరంగా దేవుడు పరిగణిస్తాడు. అంతేకాదు నరహంతకులను దేవుడు తప్పక విచారిస్తాడు, వారికి తప్పక తీర్పు తీరుస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. కాబట్టి నరహత్య అని ఉన్నది చాలా ఘోరమైనటువంటి పాపము, దేవునికే విరోధమైనటువంటి పాపము. దేవుడు తీవ్రముగా పరిగణించేటటువంటి పాపములలో ఈ నరహత్య కూడా ఒకటి అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తోంది. ఆ తరువాత వ్యభిచారము చేయకూడదు. వ్యభిచారము చేయటము కూడా పాపము. మనం చూసినట్లయితే వివాహేతరమైనటువంటి సంబంధాలు, వివాహపూర్వమైనటువంటి సంబంధాలు, వీటినే పాపముగా మనము చెప్పుకోగలము.
సాధారణంగా మనము ఈ లోకంలో పాపం అంటే మనుషులు ఏమనుకుంటుంటారంటే మరి ఈ వివాహేతర సంబంధాలు, వివాహపూర్వ సంబంధాలు మాత్రమే పాపము అనుకుంటారు. మిగతా ఆజ్ఞలన్నీ కూడా వారు ఏమాత్రం కూడా లెక్క చేయరు. ఎందుకంటే వారికి పాపం అంటే ఏమో తెలియదు. అందువలన వారు కేవలము ఈ ఒకటి మాత్రమే పాపం అని భావించి వారు మోసపోతూ ఉంటారు. కాబట్టి ఆ సంబంధాలు మాత్రమే పాపం కాదు, కానీ మిగతా ఆజ్ఞలను అతిక్రమించటం కూడా పాపంలో భాగమేనని మనము తెలుసుకొనవలెను. ఆ తర్వాత దొంగతనము చేయకూడదు. మనది కాని వస్తువులను మనము దొంగతనము చేయకూడదు. ఆ విధంగా దొంగతనము చేయటము పాపము. అదేవిధంగా అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. మనము ఎక్కడైతే మరి మాట్లాడుతూ ఉంటామో, మరి సందర్భము వచ్చినప్పుడు ఎక్కడైనా సరే, ఏ సందర్భంలోనైనా సరే, ఎవరి మీదనైనా సరే అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. అబద్ధ సాక్ష్యము పలుకుట ఒక పాపము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తోంది. ఆ తర్వాత ఇతరుల ఆస్తిని కానీ, ఇతరుల డబ్బులు కానీ, వస్తు వాహనాలను కానీ, ఇంకేమైనా కానీ ఆశించకూడదు. ఆ విధంగా ఆశించటం కూడా పాపము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అదే విధముగా ఇతరుల భార్యను కానీ, లేదా దాసీలను కానీ, లేకపోతే జంతువులను కానీ, ఇతరత్ర వారికి సంబంధించినటువంటి మరి ఏటినైనను కూడా ఆశింపకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ విధముగా ఆశించటము పాపము అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తోంది. ఇకపోతే పైన చెప్పబడిన ఆజ్ఞలన్నిటినీ కూడా క్రోడీకరించి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు 2 ఆజ్ఞలుగా మనకు ఇచ్చి ఉన్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనములో మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనంలో మనం చూసినట్లయితే, అందుకైన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ హృదయంతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నదియే ఇది ముఖ్యమైనదియు మొదటిదియు నైనది ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను 2వ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తలకును ఆధారమయ్యున్నవని అతనితో చెప్పెను. కాబట్టి ధర్మశాస్త్రమందు ఆది కాలంలో మరి దేవుడు 10 ఆజ్ఞలను ఇచ్చి ఉన్నాడు. ఆ 10 ఆజ్ఞలను పాటించటానికి యూదులు మరి ఏమాత్రం కూడా మొగ్గు చూపలేదు. 10 ఆజ్ఞలను పాటించటంలో వాళ్ళు పూర్తిగా విఫలమైపోయినారు. 10 ఆజ్ఞలకు పూర్తిగా వాళ్ళు అవిధేయులుగా నడుచుకొనినారు. ఆ విధంగా నడుచుకొని వాళ్ళు దేవుని యొక్క కోపమును రేపినటువంటి వారుగా కనబడుచున్నారు. వారు ఏనాటికి కూడా 10 ఆజ్ఞలను పాటించి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోయినారు. అందుకే ఆ 10 ఆజ్ఞలు గల వ్రాతపూర్వకమైనటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రమును శిలువ పైన మేకులతో కొట్టి దానిని రద్దుపరిచినాడు మన ప్రభు అయినటువంటి దేవుడు. ఆ ధర్మశాస్త్రము రద్దయిపోయినది. అందువలననే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇక్కడ మరికొన్ని ఆజ్ఞలను ఇక్కడ మనకు ఇస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నీ దేవుడైనటువంటి ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ బలముతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెను అని చెప్తున్నాడు. పూర్ణ ఆత్మతో, ఆత్మపూర్ణంగా దేవునిని ప్రేమించవలెను. ఆత్మపూర్ణముగా దేవునిని ప్రేమించవలెను. ఆత్మవశులమై దేవుని ప్రేమించవలెను. ఆత్మతో నింపబడిన వారమై దేవునిని ప్రేమించవలెను. పరిశుద్ధాత్మతో నిండుకునిన వారమై దేవునిని ప్రేమించవలెను. పరిశుద్ధాత్మ పూర్ణులమై మనము దేవునిని ప్రేమించవలెను. పరిశుద్ధాత్మ ద్వారా మనము దేవునిని ప్రేమించవలెను. దేవుని ప్రేమించుట ఎంతో ప్రాముఖ్యమైనది. దేవునిని ప్రేమించుట అనగా ఆయన ఆజ్ఞలకు విధేయతము చూపించుట. దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపించటం అంటే పాపమునకు దూరముగా పారిపోవటమే. అందువలన దేవుని యొక్క ఆజ్ఞలకు మనము విధేయత చూపించాలి. ఎప్పుడు మనము దేవునికి యొక్క ఆజ్ఞలకు విధేయత చూపిస్తాము? ఎప్పుడైతే దేవునిని మనము పూర్ణ హృదయంతో ప్రేమిస్తామో, నీ పూర్ణ ఆత్మతో ప్రేమిస్తామో, అప్పుడు మనము దేవునిని దేవుని యొక్క ఆజ్ఞలను గైకొంటాము. ఆ తర్వాత నీ పూర్ణ హృదయంతో దేవునిని ప్రేమించాలి. మన పూర్ణమైనటువంటి హృదయము, మన హృదయంలో అనేకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి, అనేకమైనటువంటి తలంపులు ఉన్నాయి. ఆ యొక్క ఆలోచనలు, ఆ యొక్క తలంపులు అన్నీ కూడా కలిసి దేవుని పైన ఎల్లప్పుడూ కూడా కేంద్రీకరింపబడి ఉండి ఆయన యొక్క ఆజ్ఞలను మననం చేసుకొనుచు ఆయన ఆజ్ఞలకు మన హృదయం లోబడి ఉండాలి. ఆయన యొక్క ఆజ్ఞలకు మన యొక్క మనసు లోబడి ఉండాలి. మన
హృదయం పైన, మన యొక్క మనసు పైన ఆయన యొక్క ఆజ్ఞలు లిఖింపబడి ఉండాలి, ఆయన ధర్మము లిఖింపబడి ఉండాలి, ఆయన యొక్క వాక్యము లిఖింపబడి ఉండాలి. ఆ విధంగా లిఖింపబడి ఉన్నప్పుడు మన పూర్ణ హృదయముతో మనము దేవునిని ప్రేమించుటకు వీలు పడుతుంది. హృదయంలో మనము దేవునిని ప్రేమించినట్లయితే హృదయంలో పాపము చేయకుండా ఉండటానికి, హృదయంలో దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించకుండా ఉండటానికి, హృదయంలో దేవుని యొక్క ఆజ్ఞకు అవిధేయత చూపకుండా ఉండటానికి మనకు మార్గము సులభతరం అవుతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం హృదయంలో ఉంచుకోవాలి, దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో రాసుకోవాలి, దేవుని యొక్క వాక్యాన్ని ఎల్లప్పుడూ మన హృదయంలో మననము చేసుకొని ఉండాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనము నెమరు వేసుకొని ఉండవాలని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. కాబట్టి ఆ విధంగా మన హృదయాన్ని దేవుని యొక్క వాక్యంతో నింపుకొనినప్పుడు మనము దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయులమవుతాము. దేవుని యొక్క ఆజ్ఞలకు మనము విధేయులమైనప్పుడు మనము దేవునిని ప్రేమించే వారముగా ఉంటాము. ఇంకా ప్రభువు ఏమంటున్నాడు? నీ పూర్ణ మనస్సుతో నీవు దేవునిని ప్రేమింపవలెను అని చెప్తుంటున్నాడు. కాబట్టి మన మనస్సులో కూడా అనేకమైనటువంటి కోరికలు, మన మనసు అనేకమైనటువంటి విషయాలపైన లక్ష్యము పెట్టి ఉంటుంది. అనేకమైనటువంటి లోక సంబంధమైన శరీరాశ, నేత్రాశ, జీవపుడము పైన మన యొక్క మనస్సు ఉంటుంది. ఈ భూలోక సంబంధమైన వాటిపైన మన మనస్సు ఉంటుంది. అయితే ఆ విధంగా ఉండుట వలన మనము దేవునిని ప్రేమించలేము. దానికి బదులుగా మన యొక్క మనస్సును, మన యొక్క లక్ష్యమును మనము పైనున్నటి వాటిపైన కేంద్రీకరించి పైనున్నటి వాటిపైన మన యొక్క మనస్సును పెట్టినట్లయితే పైనున్నటువంటి దేవునిపైన, పైనున్నటువంటి పరలోకము పైన, పైనున్నటువంటి దేవదూతలపైన మనము అక్కడ మన కోసము దేవుడు ఏర్పాటు చేయనైనటువంటి ఆ నివాసాలపైన మన యొక్క మనస్సును మనము ఉంచినట్లయితే మనము దేవునిని ప్రేమించుటకు అనుకూలంగా ఉంటుంది, ఆయన ఆజ్ఞలను గైకొనుటకు అనుకూలంగా ఉంటుందని మనము చూస్తున్నాము. కాబట్టి నీ యొక్క పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఆ విధముగా మనము పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో దేవునిని మనము ప్రేమింపవలెను. అది మొదటి ఆజ్ఞ అని ప్రభువు చెప్తున్నాడు. అటువలనే మరి ఏమంటున్నాడు? ఇది ముఖ్యమైనదియు మొదటిదియు నైనా ఆజ్ఞ అని చెప్తున్నాడు. ఈ ఆజ్ఞ చాలా ముఖ్యమైనది. దేవుని ప్రేమించాలి అనే ఆజ్ఞ చాలా ముఖ్యమైనది. అంతేకాదు మొట్టమొదటి ఆజ్ఞ అని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు. ఇది మొట్టమొదటి ఆజ్ఞ అనే విషయాన్ని మనం ఎల్లప్పుడూ కూడా మర్చిపోకూడదు. ఈ ఆజ్ఞ చాలా ముఖ్యమైనదని యేసు ప్రభు చెప్పినటువంటి మాటను మనం ఎల్లప్పుడూ కూడా మర్చిపోకూడదు. ముఖ్యమైనది, మొట్టమొదటిది అనేటువంటి విషయాలను మనము మన హృదయాలలో భద్రపరచుకునవలెను. ఆ తర్వాత అటువలనే నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఇంకా రెండవ ఆజ్ఞ కూడా ఇస్తున్నాడు. అదేమిటంటే నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి. ఈ ఆజ్ఞ కూడా మొట్టమొదటి ఆజ్ఞ వంటిదే. అంటే ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటిది అని యేసు ప్రభు చెబుతూ ఉంటున్నాడు. ఇది కూడా మొట్టమొదటి ఆజ్ఞ లాంటిదే అని చెబుతున్నాడు. కాబట్టి నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి. నీవు ఏ విధంగా అయితే దేవునిని ప్రేమిస్తున్నావో, నీవు ఎంతగా దేవుని ప్రేమిస్తున్నావో, నీవెందుకు దేవుని ప్రేమిస్తున్నావో అలాగే నీ పొరుగు వాడిని కూడా అంతగానే ప్రేమించాలి, అలాగే ప్రేమించాలి, అందుకే ప్రేమించాలి అని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెబుతూ ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించటము ఎంత ప్రాముఖ్యమో పొరుగువాన్ని, సహోదరుణ్ణి ప్రేమించటం కూడా అంతే ప్రాముఖ్యము అని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ ఆజ్ఞ ద్వారా సెలవిస్తూ ఉంటున్నాడు. ఈ రెండు ఆజ్ఞలు ఎంత ప్రాముఖ్యమైనవంటే ఇవి ధర్మశాస్త్రం అంతటికీ ప్రవక్తలకు ఆధారమై ఉన్నాయని ప్రభువు చెబుతూ ఉంటున్నాడు. ధర్మశాస్త్రము చాలా పెద్దది అయినప్పటికీ కూడా ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికీ కూడా ఆధారమైనవి. ఎంతో మంది ప్రవక్తలు వచ్చారు. ఆ ప్రవక్తలందరికీ కూడా ఈ రెండు ఆజ్ఞలే ఆధారమై ఉన్నవని మనం చూస్తున్నాం. కాబట్టి ధర్మశాస్త్రానికి ఆధారమైనటువంటి ఆజ్ఞలు, ప్రవక్తలకు కూడా ఆధారమైనటువంటి ఆజ్ఞలు ఎంత ప్రాముఖ్యమైనవో మనము ఒకసారి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మనము దేవుణ్ణి ప్రేమించాలి, ఆ తర్వాత పొరుగు వారిని ప్రేమించాలి. ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలని మనము చూస్తుంటున్నాము. కాబట్టి ఈ విధముగా మరి ప్రభువు రెండు ఆజ్ఞలను మనకు ఇచ్చింటున్నాడు. ఆ తర్వాత మనము చూసినట్లయితే ఆ ప్రభువు ఇంకొక ఆజ్ఞను కూడా మనకు ఇస్తున్నాడు. అదేంటంటే మీరు ఒకరినొకరు ప్రేమించాలని ప్రభు ఒక ఆజ్ఞ ఇస్తుంటున్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనంలో చూసినట్లయితే
మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఇక్కడ చూసినట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు ఒక కొత్త ఆజ్ఞను ఇస్తున్నాను అని ఆయననే చెబుతున్నాడు. ఏంటిది ఆ క్రొత్త ఆజ్ఞ అంటే, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను అని ప్రభువు ఆజ్ఞ ఇస్తున్నాడు. ఇది కొత్త ఆజ్ఞ. 2 ఆజ్ఞలు మొట్టమొదటిగా ఇచ్చినాడు. అయితే ఇప్పుడు మరి ఒక కొత్త ఆజ్ఞను ఇస్తున్నాడు. అది ఏంటంటే, తను నమ్మినటువంటి విశ్వాసులు ఒకరినొకరు ప్రేమించుకొనవలెను. ఇది క్రొత్త ఆజ్ఞ అని ప్రభువు చెబుతూ ఉంటున్నాడు. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు. ఆయన ఏ విధంగా ప్రేమించాడు? మన కోసమై తాను పరలోకమును వదిలిపెట్టి మరి ఈ లోకములోనికి మానవ శరీరాత్మను ధరించుకొని మనుష్యుడుగా కనబడి మనుష్యుడుగా జీవించి మనుష్యుడుగా ఈ లోకంలో బ్రతికి మరి ఈ లోకంలో మనుషుడుగా ఆయన అనేకమైనటువంటి శ్రమలు, నిందలు, హింసలు, అవమానములు భరించి ఆయన మౌనము వహించి బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె ఏ విధంగా అయితే మౌనంగా ఉంటాడో ఆ విధముగా మౌనముగా ఉండి దీనుడుగా ఉండి ఆయన ఈ లోకమందు జీవించాడు. ఆ విధముగా ఆయన జీవించి చివరకు ఆయనను కొట్టినప్పుడు కూడా ఆయన మౌనము వహించాడు. ఆయనను కొరడాలతో కొట్టినప్పుడు కూడా మౌనము వహించాడు. శిలువ భారమును మోపినప్పుడు కూడా మౌనము వహించాడు. ఆయన కళ్ళకు గంతలు కట్టినప్పుడు కూడా మౌనం వహించాడు. ఆయనను గుదినప్పుడు కూడా ఆయన మౌనము వహించాడు. కొరడాలతో కొట్టినప్పుడు కూడా మౌనము వహించాడు. శిలువ పైన పరుండబెట్టి కాళ్ళలో చేతులలో మేకులు గుచ్చినా కూడా మౌనము వహించి బాధను అనుభవించాడు. ఆయన పక్కలో బల్లెము పొడిచినప్పుడు కూడా ఆయన మౌనము వహించాడు. కాబట్టి ఈ విధంగా ఎందుకు ఆయన మౌనము వహించాడంటే, ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి. ఆయన నిన్ను ప్రేమించి నీ యొక్క పాపముల నుండి నీ యొక్క శాపముల నుంచి ఆయనను నిన్ను విడిపించి తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా నిన్ను చేయాలన్న సంకల్పంతో ఆయన మౌనమును వహించాడు. ఆ మౌనము నీపై ఉన్నటువంటి ప్రేమకు కారణము, సూచనము అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాము. కాబట్టి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన ప్రాణాన్ని సిలువలో బలి చేయునంతగా, బలి అర్పించునంతగా ఆయన మనలను ప్రేమించినాడు. కాబట్టి నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకొనవలెనని ప్రభు చెప్తున్నాడు. అంటే మనం ఎంతగా మన సహోదరుని ప్రేమించవలెనో ఈ వాక్యంలో మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రభు ఇచ్చినటువంటి కొత్త ఆజ్ఞ ప్రకారము ఒకరిని ఒకరు ప్రేమించుకొనుట చాలా ప్రాముఖ్యమైనది. ద్వేషం అనేది సాతాను యొక్క బీజం. ఆ బీజము ఏ హృదయంలో అయితే పడుతుందో అది పండి ప్రబలి అది అనేకులకు విస్తరిస్తుంది. లూసిఫరులో ప్రారంభమైనటువంటి పాపము వాని సహచరులైనటువంటి దూతలలోనికి ఏ విధంగా అయితే ప్రసరించిందో అదేవిధంగా ద్వేషం అనేది ఒక సహోదరునిలో ప్రవేశించినట్లయితే అది మిగతా సహోదరులకు కూడా అది ప్రసరిస్తుంది అని వాక్యం ద్వారా మనం చూస్తున్నాము. కాబట్టే ద్వేషం అనేది మానుకోవాలి, దూషణ అనేది మానుకోవాలి. మరి మనము ప్రేమించుకున్నట్లు మన సహోదరుని కూడా ప్రేమించాలి. ఇది పరలోకానికి వెళ్ళటానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ అని మనం చూస్తున్నాము. అందుకే కొత్తదైనటువంటి ఒక ఆజ్ఞను మీకు ఇస్తున్నాను. నిన్ను వలేని పొరుగువ నిన్ను ప్రేమించినట్లుగానే నేను మిమ్మల్ని ఏ విధంగా అయితే ప్రేమించినానో అదేవిధంగా మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకొనవలెనని ప్రభు ఇక్కడ సెలవిస్తుంటున్నాడు. కాబట్టి సహోదరులారా, ప్రేమ అనేది చాలా గొప్పది. దేవుని ప్రేమ చాలా గొప్పది. ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రేమ చాలా గొప్పది. ఆయన ప్రేమనే మన హృదయాలలో కుమ్మరింపబడి ఉన్నది. కాబట్టి ఆ ప్రేమనే మనము మన పొరుగు వారికి పంచాలి. ఆ ప్రేమనే మన యొక్క సహోదరులకు పంచాలి. ఆ ప్రేమనే మనము సర్వ మానవులకు పంచాలి. ఆ విధముగా పంచినప్పుడు మాత్రమే మనము దేవుని యొక్క ఆజ్ఞలను, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు క్రొత్తదిగా ఇచ్చినటువంటి ఆజ్ఞను అనుసరించుటకు, విధేయత చూపుటకు మనకు మార్గము సరళము చేయబడుతుంది. కాబట్టి ఏమంటున్నాడు ప్రభు? మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను కాను మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను అని ఆయన చెబుతున్నాడు. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురు. కాబట్టి మనము దేవుని యొక్క శిష్యులమని మిగతా ప్రజలంతా తెలుసుకోవాలంటే, మనము దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళమని మిగతా ప్రజలంతా తెలుసుకోవాలంటే, మనము పరలోకానికి వెళ్ళే వాళ్ళమని మిగతా ప్రజలంతా తెలుసుకోవాలంటే, మనము ప్రత్యేకింపబడిన వారు
వారమని, ఏర్పరచబడినటువంటి వంశమని, రాజులైన యాజక సమూహమని, ఈ లోకంలో మనము చాలా గొప్పవారమని ఎదుటివారు తెలుసుకోవాలంటే మనమేమి చేయాలంటే ఒకరినొకరము ప్రేమించుకొనవలెను. అందుకే ఒకని ఎడల ఒకడు ప్రేమగల వారిని అయిన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. కాబట్టి సహోదరులారా, మనము యేసుక్రీస్తు శిష్యులమని, మనము యేసుక్రీస్తు యొక్క బిడ్డలమని, మనం యేసుక్రీస్తు యొక్క అనుచరులమని, నందు విశ్వాసం ఉంచిన వారమని, యేసుక్రీస్తును అనుసరించు వారమని, యేసుక్రీస్తుతో సహవాసము చేయువారమని, యేసుక్రీస్తుతో మాట్లాడువారమని, యేసుక్రీస్తుతో జీవించువారమని, యేసుక్రీస్తును హృదయంలో కలిగి ఉన్నవారమని, మనము యేసుక్రీస్తునందు ఉన్నవారమని లోకము తెలుసుకోవాలంటే నిజముగా మనము ఒకరినొకరము ప్రేమించుకొనవలెను. మనము ఒకరినొకరము ప్రేమించుకున్నట్లయితేనే లోకంలో ఉన్నటువంటి వారు నిజముగా మనము యేసు ప్రభు యొక్క శిష్యులమని, ఆయన అనుచరులమని తెలుసుకుంటారు అని చెప్పి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇక్కడ మనకు చెబుతున్నాడు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞగా మనము చూస్తూ ఉంటున్నాము. ఆ తర్వాత ఇంకొక ఆజ్ఞను మనము చూస్తున్నాము. ఆ ఆజ్ఞ మరి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞగా మనము చూస్తుంటున్నాము. 1 యోహాను 3:23 పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఈ వచనాన్ని మొదట మనం చదువుకున్నాము. కాబట్టి పాపము చేయవాడు ఆజ్ఞను అతిక్రమించును అని చెప్పేసి మనం చూస్తున్నాము. కాబట్టి యేసు ప్రభువు మనకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు, తండ్రి అయినటువంటి దేవుణ్ణి మనము పూర్ణ మనసుతోనూ, పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ ప్రేమించాలి. ఆ విధముగా ప్రేమించకపోతే ఆజ్ఞాతిక్రమం అవుతుంది, అది పాపం అవుతుంది. అదేవిధంగా మనల్ని మనము ప్రేమించుకున్న ప్రకారము మన పొరుగు వారిని మనము ప్రేమించాలి. ఆ విధంగా చేయకపోయినట్లయితే అది ఆజ్ఞాతిక్రమం అవుతుంది. ఆ ఆజ్ఞాతిక్రమము పాపం అవుతుంది. అదేవిధంగా దేవుని బిడ్డలైనటువంటి మీరు ఒకరినొకరు ప్రేమించుకొనవలెను. ఆ విధంగా ప్రేమించుకున్నట్లయితే దేవుని యొక్క ఆజ్ఞను మీరు పాటించినట్లు. ఆ విధంగా మీరు ఒకరినొకరు ప్రేమించకపోయినట్లయితే అది ఆజ్ఞాతిక్రమం అవుతుంది. ఆ ఆజ్ఞాతిక్రమము పాపం అవుతుంది అని ప్రభు ఇక్కడ మనకు సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి అలాగైతే ఎవరు పాపులు, ఈ లోకంలో పాపులు ఎవరని మనం చూసినట్లయితే రోమిలో రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసినట్లయితే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి అందరూ పాపం చేసి ఆ దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నారు. ఆ తర్వాత దురాశ గర్భం ధరించి పాపం కనగా, పాపం గర్భం ధరించి మరణాన్ని కంటుంది. ఈ నాలుక పాప ప్రపంచం అయి ఉంటుంది. పాపం యొక్క ఫలితం ప్రళయము, అగ్ని, మరణము, నరకము అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. సహోదరులారా, ఇంతవరకు పాపాన్ని గురించి మనం విన్నాము. కాబట్టి ఇకనైనాను మనము పాపం చేయకుండా ఉండాలంటే దేవుని యొక్క ఆజ్ఞలకు మనము విధేయులమై నడుచుకుందాము. ప్రార్థన చేసుకుందాం. మా పరలోకంలో ఉన్నటువంటి మా తండ్రి, మీ ఘనమైన నామమునకు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తులు సమర్పిస్తున్నాం. ఇంతవరకు నాయన పాపం అనే అంశాన్ని గురించి మేము ధ్యానించుకొని ఉన్నాము. మీ ఆజ్ఞలకు మేము విధేయులమే, పాపం చేయకుండా నడుచుకొని మీకు దురస్తులము కాక మీ రాజ్య వారసులము ఉన్నట్లు నాయన విన్న వారందరికీ కూడా నాయన మీ కృప అనుగ్రహించమని ప్రాధేయపడుతున్నాం. ఈ వాక్యం వింటున్న వారిలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారిని స్వస్థపరచమని ప్రాధేయపడుతున్నాం. ఆ విధంగా స్వస్థపడి మీకు సాక్షులుగాను సేవకులుగాను మారునట్లు వారికి మీ కృప అనుగ్రహించమని మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సహోదరులారా, ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని వీక్షించినందుకు మీకు నా హృదయపూర్వకమైన వందనములు. తిరిగి వచ్చే వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. పరిశుద్ధాత్మ మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.